నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊపందుకున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు, ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులు. పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, మందా జగన్నాథం, బాబు మోహన్ సహా 267 మంది నామపత్రాల తిరస్కరణ. రంగారెడ్డి జిల్లాలోని ఎల్ఎన్ హెర్బల్ పరిశ్రమలో మంటలు, ఉత్పత్తుల భవనం, కార్యాలయం దగ్ధం, అదుపులోకి మంటలు. రోజురోజుకు తీవ్రమవుతున్న ఎండలు, పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఉదంతం, పోలీసుల కర్కసత్వానికి నల్ల జాతీయుడు బలి. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఎలినా హెర్బల్ పరిశ్రమ ఉత్పత్తుల భవనం, కార్యాలయం దగ్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్రం వెల్డింగ్ చేస్తుండగా చెలరేగిన మంటలు తొలుత పరిశ్రమ ఉత్పత్తుల భవనానికి అంటుకున్నాయి. మంటలు ఆర్పేయగా అర్ధరాత్రి దాటిన తర్వాత పరిశ్రమ కార్యాలయం భవనానికి మంటలు వ్యాపించాయి. భవనంలో ఉంచిన రసాయనాల కారణంగా మంటలు పెరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. స్థానికులు, పరిశ్రమ సిబ్బంది సహాయంతో తెల్లవారుజామున అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతు అవసరమని సికింద్రాబాద్ భారాస లోక్సభ అభ్యర్థి పద్మారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను భాజపాకు ఓటు వేయాలని కోరారు. మెట్టుగూడ, అడ్డగుట్ట డివిజన్లలో జీప్ యాత్ర నిర్వహించారు. దేశాన్ని అవినీతి, ఉగ్రవాద రహిత దేశంగా మార్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందని అన్నారు. మల్కాజ్గిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూకట్పల్లి కోర్టులో అడ్వకేట్లను కలిసి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బార్ కౌన్సిల్ సభ్యులను, న్యాయవాదులను కలిసి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతులను వారికి గుర్తు చేశారు. సంపర్క్ సే సంవర్ధన్లో భాగంగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ను భాజపా నేతలు కలిశారు. దేశం కోసం జరుగుతున్న ఎన్నికల్లో భాజపాకు మద్దతివ్వాలని కోరారు. నిజామాబాద్ నగరంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ అరవింద్ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న మోదీకి ఢిల్లీలోనూ జిల్లాలోనూ ఓటు వేయాలని సూచించారు. 10 ఏళ్ల భారాస పాలనలో భయపడని ప్రజలు 4 నెలల కాంగ్రెస్ పాలనలో భయపడుతున్నారని నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కలిసి ప్రచారం నిర్వహించిన ఆయన ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా ఉండాలంటే భారాసకు ఓటు వేయాలని సూచించారు. ముఖ్యమంత్రి అయిన వాడు పరిపాలన సాగించాలా, అందరి ముందు పొందాలా, అన్ని కులాల వాళ్ళని దగ్గర తీసుకోవాలా. అదేమి చేయకుండా పోలీసు లాగా కట్టబట్టుకుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని బెదిరిస్తే కాకుండా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది పోతున్నారు. ఎందుకు పోతున్నారా అంటే ఏం చెప్తలేరు. వాళ్ళు మీకోసం పోతున్నారా, మా కోసం పోతున్నారు. మీ స్వార్థం కోసం పోతున్నారు తప్ప ప్రజల కోసం పోతలేరు. వాళ్ళు వాళ్ళ పైరువీలు కావాలి. వాళ్ళకు పోలీసులు భయపడాలా, ఎంఆర్ఓ వినాలా, ఇసుక దంద నడాలా, మొరం దంద నడాలా, దొంగ పన్ను నడాలా, దానికోసం పోతుంది తప్ప అరే మా అవ్వలకు, మా అక్కలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అవుతున్నావు అవి మేము పోయి అమలు చేపిస్తామని ఏ ఒక్కడు అంటున్నాడా అన్నాడు. వాళ్ళ స్వార్థం కోసం పోయాడు. అలాంటి వ్యక్తులు మనం పట్టించుకునే అవసరం లేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో భారాస అభ్యర్థి ఎంపీ నామా నాగేశ్వరరావు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోదరావు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17 స్థానాలకు 893 మంది నామినేషన్లు వేయగా 267 మంది అభ్యర్థుల పత్రాలు తిరస్కరించారు. 626 మందిని నిబంధనల మేరకు ఉన్నట్లు ప్రకటించారు. నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు చేపట్టిన పరిశీలన కొన్ని నియోజకవర్గాల్లో పొద్దుపోయేంత వరకు సాగింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన బీఎస్పీ నుంచి వేసిన బీఫామ్ సమర్పించకపోవడంతో తిరస్కరించారు. అక్కడ మరో అభ్యర్థి బీఎస్పీ బీఫామ్ను సమర్పించారు. వరంగల్ స్థానానికి మాజీ మంత్రి సినీ నటుడు బాబుమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన పత్రాలను తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదికుల పేర్లు ప్రస్తావించినప్పటికీ అందులో ఎవరూ సంతకాలు చేయకపోవడం, అఫిడవిట్లో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్ఓ తెలిపారు. ఆదిలాబాద్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన గోడం రాగేష్ దాఖలు చేసిన అఫిడవిట్పై పలు అభ్యంతరాలు వ్యక్తమైనా ఆర్ఓ మాత్రం నామినేషన్ ఆమోదించారు. పరిశీలన పూర్తి కావడంతో ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన మంత్రి జూపల్లి కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భారాస విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో భారీగా డబ్బులు వచ్చినట్లు అంగీకరించిన మంత్రి జూపల్లిపై భారాస ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయనపై సమగ్ర విచారణ జరిపి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేసినా ఓట్లు ఎందుకు రాలేదని ప్రశ్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా మండలాల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసినప్పటికీ మెజార్టీ ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో పాటు మొత్తం వివరాలు ఆరా తీయాలని తన పీఏ నిరంజన్ను మంత్రి ఆదేశించినట్లు భారాస తెలిపింది. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడంతో పాటు భవిష్యత్తులోనూ ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని భారాస ఆందోళన వ్యక్తం చేసింది. జూపల్లి కృష్ణారావు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంచాలని, మొత్తం వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. భారాస నేత కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్న ఈసీ కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇతర పార్టీలు నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ నెల 1న వరంగల్లో మీడియా సమావేశంలో భారాస, కేటీఆర్పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి భారాస నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా నివేదిక తెప్పించుకుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎన్నికల అధికారి ఆంగ్లంలోకి అనువదించి పంపారు. నిరాధార ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ నేత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నికల ప్రక్రియకు అంతరాయంగా ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని, ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖను ఎన్నికల సంఘం హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విడతలో 49 స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. 5వ విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బెంగాల్ సహా జమ్మూ కశ్మీర్, లదాఖ్లోని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మే 3 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా మే 4న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 6 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 7 విడతల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఈ దశలోనే అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల 2వ దశలో దాదాపు 63.5% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2వ విడత కింద 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు నిర్వహించిన పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగానే ముగిసిందని ఈసీ తెలిపింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోగా పోలింగ్ బహిష్కరణ వంటివి కొన్ని చోట్ల కనిపించాయి. ఎండ తీవ్రత దృష్ట్యా చాలా చోట్ల సాయంత్రం 6 గంటల సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వారికి ఓటు వేసే అవకాశం ఉండటం వల్ల 8 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దక్షిణ కన్నడ జిల్లా బెల్లంగడి తాలూకాలోని మారుమూల గ్రామంలో 111 మంది ఓటర్లలో అందరూ ఓట్లు వేయగా 100% పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్బరేలీలో ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై నేడు స్పష్టత రానుంది.
ఆ 2 స్థానాలు సహా పలు ఇతర లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో ఇవాళ భేటీ కానుంది. ఇప్పటి వరకు పార్టీ 317 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మిగతా స్థానాలకు తాజా సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో రాయ్బరేలీ, అమేఠీ స్థానాలు కూడా ఉంటాయని పేర్కొన్నాయి. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ 2 స్థానాల్లో ప్రచారం ప్రారంభించడానికి ముందు శ్రీరాముడిని పూజించేందుకు అయోధ్య రామాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. పంజాబ్లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడి కలకలం సృష్టించిన ఖలిస్తానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అతడి లాయర్ రాజ్దేవ్ సింగ్ ఖల్సా ఇప్పటికే ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో జూన్ 1న పంజాబ్లో పోలింగ్ జరగనుండగా ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి అమృత్పాల్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి జైల్లో ఉన్నవారు పోటీ చేయవచ్చా? ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ కథనంలో చూద్దాం. ఏడాది క్రితం పంజాబ్లో వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చి కలకలం రేపిన ఖలిస్తానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి అమృత్పాల్ పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన అమృత్పాల్ ప్రస్తుతం అసోంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు అమృత్పాల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అతడి లాయర్ రాజ్దేవ్ సింగ్ ఖల్సా బుధవారం ప్రకటించారు. జైల్లో అమృత్పాల్తో భేటీ అనంతరం ఈ విషయం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల చివరి దశలో జూన్ 1వ తేదీన పంజాబ్లో పోలింగ్ జరగనుంది. అమృత్పాల్ తండ్రి తార్సిమ్ సింగ్ కూడా జైల్లో అతడితో గురువారం భేటీ అయ్యారు. అయితే ఎన్నికల్లో అమృత్పాల్ పోటీపై మాత్రం తార్సిమ్ సింగ్ స్పష్టతనివ్వలేదు. ఆ విషయాన్ని మాట్లాడేందుకు జైలుకొస్తే జైలు అధికారులు తమకు తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించారు. అమృత్పాల్ తండ్రి, బంధువులు జైల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శిక్ష పడకుండా జైల్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం లేదు. 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడితే వారు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. జైల్లో ఉన్న ఖైదీ ఎన్నికల్లో పోటీ చేయడం గతంలోనూ జరిగింది. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ జైల్లో ఉండగానే బీహార్లోని ముజఫర్నగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 3 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత నెలలో మరణించిన రాజకీయవేత్తగా మారిన డాన్ ముఖ్తార్ అన్సారీ 1996లో జైల్లో ఉండగానే బీఎస్పీ అభ్యర్థిగా యూపీలోని మౌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. జైల్లో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పిస్తారు. లో అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ ప్రీత్ ను అజ్నాలా పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా అమృత్పాల్ పేరు ఒక్కసారిగా తెరపైకొచ్చింది. అప్పట్లో వందల మంది పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటనతో అమృత్పాల్ పేరు దేశంలో మారుమోగింది. 2022 ఫిబ్రవరి వరకు అతడు ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి. చాలా కాలం దుబాయ్ లో ఉన్నాడు. వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్ధు మరణంతో అమృత్పాల్ ఆ సంస్థకు తానే నాయకుణ్ణని ప్రకటించుకున్నాడు. నాటి నుంచి ఖలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్ నే స్థావరంగా ఎంచుకున్నాడు. వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రాన్వాలా శైలిలోనే అతడు కూడా వ్యవహరిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. అజ్నాలా ఘటన తర్వాత దాదాపు 1 నెల రోజులు అమృత్పాల్ అజ్ఞాతంలోనే గడిపాడు. చివరికి జర్నైల్ సింగ్ గ్రామమైన రోడేవాల్లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ఎండలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. నిన్న ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈ స్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పొడి వాతావరణంతో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండగా వచ్చే 5 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయి. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఉదంతం మరొకటి చోటు చేసుకుంది. ఓహియో రాష్ట్రంలో ఫ్రాంక్ టైసన్ అనే నల్లజాతీయుడు అక్కడి పోలీసుల కర్కసత్వానికి బలైపోయాడు. ఓ కేసులో టైసన్ను అరెస్టు చేసే క్రమంలో అతని మెడపై ఓ పోలీస్ కాలితో నొక్కి పెట్టడం వల్ల ఊపిరాడక చనిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీస్ బాడీ కెమెరా ఫుటేజ్ని అక్కడి అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 18న కారులో వెళుతున్న టైసన్ తూర్పు కాంటన్లో ఓ యుటిలిటీ పోల్ను ఢీకొట్టిన అనంతరం బార్కు వెళ్లాడు. టైసన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు టైసన్ మెడపై కాలితో నొక్కిపెట్టి అతని చేతులను వెనక్కి లాగి సంకెళ్లు వేశారు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని టైసన్ పదే పదే చెప్పినా ఆ పోలీసు వినిపించుకోలేదు. ఈ క్రమంలో టైసన్ అచేతనంగా ఉండిపోయాడు. తరువాత పోలీసులు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టైసన్ ఆసుపత్రిలో మరణించాడు. గతంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు ఇలాగే ప్రాణాలు కోల్పోగా అమెరికా పోలీసుల తీరుపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రస్తుతం తమ మాధ్యమాల్లో పంపే సందేశాలకు అనుసరిస్తున్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలంటే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల్లోని సెక్షన్ 4లోని 2వ నిబంధన 2 చట్టబద్ధతను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణ సెక్షన్ 4లోని 2వ నిబంధన వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్, మెటా వివరించాయి. ముఖ్యంగా సందేశ సృష్టికర్త గుర్తింపును బహిర్గతం చేసే విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని వాదించాయి. ఈ సెక్షన్ కారణంగా తాము కోట్లాది మెసేజ్లను కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని వాదించింది. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. 2021 ఫిబ్రవరిలో కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చిన కేంద్రం వాటిని తప్పకుండా పాటించాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ వంటి సంస్థలకు స్పష్టం చేసింది. తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 150కి పైగా పెరిగిందని, వందల మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని కాసిం మజ్లిబా తెలిపారు. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ రాజధానిలో రహదారులు వరద నీటితో నిండి నదులను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 14 ప్రావిన్సుల్లో సుమారు 2 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు టాంజానియా అధికారులు తెలిపారు. ఎడతెగని వర్షాల వల్ల 10,000కు పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించిన అధికారులు ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. ఎల్నినో కారణంగా మే వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు టాంజానియా వాతావరణ విభాగం అంచనా వేసింది. కెన్యాని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల దాటికి ఇప్పటి వరకు 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు కెన్యా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. సుమారు 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కెన్యాలోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి. ఫలితంగా ఆ దేశ రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించాయి. భారీ వర్షాలతో ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరంతా గ్రామాల్లోకి పోటెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు దేశవ్యాప్తంగా కనీసం 23 కౌంటీలను ప్రభావితం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కెన్యా వాతావరణ విభాగం అంచనా వేసింది. హైదరాబాద్లో మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంస్కృతి, సంప్రదాయాలు, రామాయణం, మహాభారతం బొమ్మల రూపంలో అర్థమయ్యేలా పెయింటింగ్ను చిత్రకారుడు గణేష్ రూపొందించాడు. ప్రాచీన సంప్రదాయాలు, జానపద కళలకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పడమే తన చిత్ర ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని చిత్రకారుడు తెలిపారు. నేటి తరం పిల్లలకు చరిత్ర అర్థమయ్యేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు తెలిపారు. దేశంలో 6వ శతాబ్దానికి చెందిన కళను గణేష్ ఎంచుకోవడం పట్ల ఆయనను పలువురు అభినందిస్తున్నారు.